ఈ 1,36,00,000 సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ చందానగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న 52 అంతస్తుల భారీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బిల్లుకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ గ్రామీణ పేదలు కూలీల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు ప్రజా వ్యతిరేక చర్యలేనని విమర్శించారు. 10 దినాల కోత, నిధులు తగ్గింపు, డిజిటల్ పరిమితుల పేరుతో కూలీలకు ఉపాధిని దూరం చేస్తున్నారని ఆరోపించారు. కొనసాగాలి ఉపాధి హామీ చట్టం, యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. ఉపాధి హామీ 200 రోజుల పని దినాలు కల్పించాలి. 200 రోజుల పని దినాలు కల్పించాలి. మోడీ సర్కార్ ముర్దాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. సాహి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికుల ధర్నా 11వ రోజుకు చేరింది. హైదరాబాద్ నాచారంలో సాహి ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మిక మహిళలు తమకు 16,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 11 రోజులుగా రోడ్డుపైన ధర్నా చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా కంపెనీ కోసం నిరంతరం పనిచేస్తున్న మాకు జీతాలు పెంచకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని, ఇబ్బందులను భరించలేక రోడ్డుపైన ధర్నా చేస్తున్నామని మహిళా కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాహి కంపెనీ యాజమాన్యం మహిళా కార్మికులకు వేతనాలు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో భాగంగా మహిళా కార్మికురాలు ఎండ తీవ్రం కావడంతో మహిళ కళ్ళు తిరిగి పడిపోవడంతో 108 ఆసుపత్రికి తరలించారు. ఈరోజు షాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేటటువంటి 1,600 మంది మహిళలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పెద్దగా కోరుకోలే. 16,000 రూపాయలు జీతం ఇవ్వాలని, క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే ఒక్కరోజు డుమ్మా కొడితే 800 కట్ చేస్తున్నారు, అది ఆపాలని చెప్పేసి 11 రోజులు అయినప్పటికీ కూడా యాజమాన్యం మేము చర్చలు జరుపుతాం, సంప్రదిస్తాం అనేటటువంటిది కాకుండా మీరు లోపలికి రండి, సాధారణ స్థితి వస్తే పెంచుదామని చెప్పేసి అంటున్నారు. జేసీఎల్ దగ్గర చర్చలు జరుగుతున్నాయి. నిన్న వాయిదా పడిన ఈరోజు వస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు మహిళా కార్మికులందరూ కూడా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే యాజమాన్యం డిస్టర్బ్ చేసేటటువంటి పేరుతో సీసీ కెమెరాలో లంచ్ టైం కూడా అర్ధగంట అని చెప్పేసి 10 నిమిషాల్లో తినాలని చెప్పేసి కూడా ఒత్తిడి చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ 3వ విడత ఎన్నికల్లో కానాపూర్ మండలం రంగాపురం గ్రామ సర్పంచ్ పిండి అనుషా కుమార్ సర్పంచ్గా 284 మెజారిటీ గెలుపొందినందుకు గ్రామానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నన్ను గెలిపించిన గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేశారు. గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు వార్డ్ మెంబర్స్కి దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ సమక్షంలో అధిక మెజార్టీతో గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రంగాపురం
సమస్యలు నావిగా భావించి నేను నెరవేరుస్తానని హామీ ఇస్తాను. మా ఊళ్ళో ప్రధాన సమస్య సీసీ రోడ్లు ప్లస్ సైడ్ డ్రైనేజీ వ్యవస్థ గురించి ప్రజలకు వివరించి ఎలా చేస్తాము అనేది వివరించాము. ఈ అధికార పార్టీలో ఉన్నాం. ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు కూడా మాకు అండగా ఉన్నారనేది బలంగా తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఊళ్ళో సీసీ రోడ్డు అంటే మామూలు రోడ్డు కాకుండా ప్రతి రోడ్డు సీసీ రోడ్డు ఉండేలా చేస్తామని ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. అలాగే సైడ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా తీసుకువస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇంకోటి అర్హులైన ప్రతి పేదలకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా అర్హులైన పేదలకు ఇస్తామని చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ 3వ విడత ఎన్నికల్లో కాన్హాపూర్ మండలం రాగంపేట గ్రామ సర్పంచ్ ఎలగందుల రాజు రాగంపేట గ్రామానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో నీటి సౌకర్యం, డ్రైనేజీ, సీసీ రోడ్లు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేశారు. శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి సూచన మేరకు, మండల పార్టీ వారి సలహా మేరకు మా గ్రామంలో రాగంపేట గ్రామంలో కానాపూర్ మండల రాగంపేట గ్రామంలో మా కార్యకర్తలు, నాయకులు, యూత్ లీడర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుల సలహా మేరకు ఏకపక్షంగా నాకు అంటే పోటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా సర్పంచ్గా నన్ను అనగా ఎలగందుల రాజు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే భాగంగా మేము ఎలక్షన్లకు వెళ్ళి నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో మాకు 8 వార్డులు ఉంటే 8 వార్డులకు కంప్లీట్ 8 వార్డులకు కైవసం చేసుకొని భారీ మెజార్టీ ప్రకారంగా 274 ఓట్ల మెజార్టీతో మేము గెలుపొందినాము. ఈ దీనికి సహకరించిన గ్రామ పార్టీ నాయకులకు అండ్ గ్రామ ప్రజలకు, పెద్దలకు, యూత్ నాయకులకు, మహిళా మండలి నాయకులకు, మహిళలకు అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు. ఈ గెలుపుకు నాందిగా నేను చేయబోయేది ఏంటంటే గ్రామంలోని ప్రతి ఇంటికి వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, కనెక్షన్, వాటర్ కలెక్షన్ కానీ, ఏ సమస్య ఉన్న ప్రతి విషయాన్ని మాకు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు సెకండ్ టైం ఇది ఎస్టాబ్లిష్ గ్రామ పంచాయతీ కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రత్యక్షంగా ఇదే పరంగా ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓట్లాడినామో ప్రతి ఇంటికి వెళ్ళి మేము సమస్యలు ఏంటి ప్రతి వార్డుకి వెళ్ళి వార్డు నెంబర్తో ఎంట పెట్టుకొని గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకుపోయి మీ ఇంట్లో ప్రాబ్లం ఏంటి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం. ఇవన్నీ కూడా మా మాధవరెడ్డి గారి సలహా సూచన మేరకు ఆయన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ 3వ విడత ఎన్నికల్లో కాన్హాపూర్ మండలం కొత్తూరు గ్రామ సర్పంచ్ జాటోతు వినోద్ కుమార్ కొత్తూరు గ్రామానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ నన్ను గెలిపించిన గ్రామానికి అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మండల నాయకులు, గ్రామస్తులు కృతజ్ఞతలు. గ్రామ పంచాయతీ బిల్డింగ్, డ్రైనేజీ, సీసీ రోడ్లు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేశారు. నమస్కారం. కొత్తూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన గౌరవనీయులు పెద్దలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి మరియు మండల నాయకులకు, గ్రామ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిన్నటి జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందులో భాగంగా మా గ్రామంలో 10 వార్డు సభ్యులు నామినేషన్ వేయడం జరిగింది. అందులో 7 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలవడం జరిగింది. మిగతా 3 సభ్యులు బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కొత్తూరు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు సర్పంచ్గా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, గ్రామ పార్టీ అధ్యక్షుని నా పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ పార్టీ అభ్యర్థి గెలుపు కోసము అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ అందరికీ కూడా నేను పేరు పేరున వారందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొత్తూరు గ్రామంలో లేదని చెప్పి చాలామంది కూడా అపోహలకు గురి చేస్తూ మా నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. అయినా కూడా వాటి అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఈరోజు కొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సర్పంచ్గా జాటోతు వినోద్ కుమార్ గారిని మరియు అదేవిధంగా వార్డు సభ్యులందరూ కలిసి ఉప సర్పంచ్గా ముక్త కంఠంతో అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధి అంటే ఇట్లా ఉంటుందని చెప్పేసి మేము వారికి దిక్సూచిగా ఉండే విధంగా మేము చేసి చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరో తెలుగు తేజం జాతీయ క్రికెట్లో స్థానం సంపాదించుకున్నాడు. కరీంనగర్కు చెందిన అమర్ రావు నిన్న జరిగిన ఐపీఎల్ సెలక్షన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడడానికి ఒప్పందం చేసుకున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర తరపున అండర్-16, అండర్-19లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అమర్ రావు పలు విజయాలను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మియాపూర్లోని అపర్ణ కౌంటీలో నివాసముంటున్న అమర్ రావు కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. చిన్ననాటి నుంచి క్రికెట్ పట్ల ఎక్కువగా
మొగ్గు చూపే వాడినని జాతీయ స్థాయిలో స్థానం సంపాదించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు కొనియాడారు. చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారని, వారి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగానని క్రికెటర్ అమన్ రావు తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ దీక్షలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం పొందిన ఈ బిల్లు కేంద్రం వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాలు కోరాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు తన్నీరు రాంప్రభు, జిల్లా నాయకులు వంగరి బ్రహ్మం, కందుకూరి సోమన్నతో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సాధిద్దాం బీసీల రాజకీయ అధికారాన్ని, సాధిద్దాం బహుజన రాజకీయ అధికారాన్ని. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, సాధిద్దాం మహనీయుల యొక్క ఆశయాలను. నేషనల్ హెరాల్డ్ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తా నుండి బీజేపీ పార్టీ కార్యాలయం వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాభివృద్ధి కోసం 90 కోట్లతో యంగ్ ఇండియా అనే పేరుతో పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. మనందరము ధర్నా చేస్తూ ఈ సమావేశం, అదేవిధంగా మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే, ఈరోజు నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక, అది ఒక ఇంగ్లీష్ దినపత్రిక. గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఈ పత్రికల లావాదేవీలలో తప్పులు జరిగాయని వారు ఆరోపణలు చేస్తే, అలాంటి ఆరోపణల్ని అడ్డుగా పెట్టుకొని కనీసం ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించకుండా వాళ్ళు ఈరోజు ఈడీతో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో, సోనియా గాంధీ గారు చూస్తే ఒక పులి మాదిరిగా కనపడతా ఉంది, రాహుల్ గాంధీ గారిని చూస్తే ఒక సింహం మాదిరిగా కనపడతా ఉన్నాడు. వీళ్ళిద్దరినీ ఎక్కడైనా కనుక జైల్లో పెడితే మాకు నేను చేసే పరిపాలన ఎక్కడ అడ్డు ఉండదనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. కానీ జనతా ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ గారి పైన తప్పుడు కేసులు పెట్టి అమ్మకు తిహార్ జైలు పంపితే ఏమైంది? దేశవ్యాప్తంగా భారతదేశం తిరగబడి కేవలం 2.5 సంవత్సరాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లకావత్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ అక్రమ కేసు పేరుతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులను నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన అక్రమ కేసులను కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రజల కోసం, రాజ్యాంగ రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలపై నిర్భయంగా పోరాడుతున్నామన్నారు. ఆరోపణలు వేసిన సందర్భంగా కోర్టు తీర్పు ఏదైతే పాజిటివ్ వచ్చిన సందర్భంగా వారి పట్ల నిరసన ఈరోజు జనగాంలో తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు మోడీ, అమిత్ షా గద్దె మీద కూర్చున్నారు. అది ఏ దేశంలో కూర్చున్నారు? నెహ్రూ గారి కుటుంబము త్యాగం చేసి తీసుకొచ్చిన ఈ భారతదేశంలోనే కదా వారు ఈరోజు గద్దెనెక్కిరు. అందరూ కూడా ఆలోచించండి. మతం అనేది మరి ఇది భారతదేశంలో మతం అనేది కాదు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ కుట్రలను తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి సపోర్ట్ చేస్తున్నాము. మరి ఈ కుట్రలు కుతంత్రాలు ఏవి కూడా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో కేరళ తరహాలో ఘనంగా వేటతుల్లి పూజను నిర్వహించారు. కేరళ సాంప్రదాయంలో రంగులతో అయ్యప్పను అడవి గుండా మంగళ వాయిద్యాలతో బాజా భదంత్రీలతో తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఖానాపూర్ పట్టణ శివారు అయ్యప్ప ఆలయం నుండి అడవి మార్గంలో కొమరంభీం చౌరస్తాలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.